ఓకే, జై ఆంధ్ర అన్న జై అమరావతి అన్న ఏం తప్పు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి అమరావతి పైన ఉన్నట్టుండి ఎందుకు మొహం వచ్చిందో దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఈ అమరావతి విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పేది ఏమంటే, సిపిఐగా మేము ముందు నుంచి కూడా ఈ విజయవాడ అమరావతి రాజధానిగా ఉండాలనే విషయంలో మేము స్పష్టంగా ఒకే వైఖరితో ఉన్నాము, దానికి మద్దతు ఇస్తూ ఉన్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానం ఫలితంగా పాపం అభిమానించే వాళ్ళలో కూడా కొంతమంది దూరం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కారణం ఏమంటే, రాష్ట్రానికి రాజధాని కావాలి, ఒక నగరం కావాలని మేమంతా కోరుకుంటున్నాం తప్ప, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మొత్తం వేలాది ఎకరాల భూములన్నీ కూడా తీసుకొని, భూములన్నీ కూడా తన అధీనంలోకి తెచ్చుకొని మొత్తం అంతా అరచేతిలో వైకుంఠం చూపడము, దానికోసం అప్పులు చేయడాన్ని మాత్రం ఎవరూ సమర్థించడం లేదు. నీవు ఇవాళ ఇప్పటికే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది, మీరు దానికోసం అప్పులు తెస్తూ ఉన్నారు. మరి కేంద్రంలో ఇక్కడ 2 చోట్ల మేమే అధికారంలో ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తా ఉన్నావు. మరి అక్కడ చేసి చూపాలి తప్ప మీరు ఇంకా ఇది కాదు, ఇంకా 50,000 ఎకరాల భూములు తీసుకుంటాం, భూములన్నీ కూడా మా అధీనంలోకి తెచ్చుకుంటాం, మా ఇష్టానుసారం మేము చేస్తామంటే అది ప్రజలు హర్షించడం లేదు. పైగా నువ్వు బలవంతంగా ఎందుకు పోయి చేస్తా అన్నావు? నిన్ననే తాడేపల్లికి సంబంధించిన వాళ్ళు రైతులందరూ పోయి గుంటూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు. వారు ఉండవల్లి వారు దాన్ని వారు ఎందుకు నువ్వు బలవంతంగా అక్కడ పోతా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 56,000 ఎకరాల భూములు ఉన్నాయి. అది కాదని ఆ పెద్ద పరిమి అక్కడ పోయి నువ్వు అక్కడ కూడా కొన్ని భూములు తీసుకున్నావు. కాబట్టి బలవంతపు భూసేకరణ తక్షణమే ఆపాలి, నంబర్ 1. నంబర్ 2, పారదర్శకంగా పనులు చేపట్టాలి. ఇవాళ నువ్వు ఢిల్లీలో కంటే కూడా ఇక్కడ ఎక్కువ రేట్లు పెట్టి చేస్తున్నారని చెప్తే దానికి మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎందుకు ఇవాళ విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు అరచేతిలో వైకుంఠం చూపడానికి ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నగరమే లేదని మీరు ప్రచారం చేసుకుంటూ మొత్తం ప్రచార ఆర్భాటంలో మునిగి తేలుతూ ఉన్నావు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సమీక్షలో కూడా అదే జరిగింది. నీకు ప్రయారిటీస్ సరిగా లేవని చెప్పదలుచుకున్నాం మేము. నీకు ప్రయారిటీస్ సరిగా లేవు. 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి గారినప్పుడు నువ్వు ప్రారంభించావు అందరి నీవా, ఈరోజు కూడా పూర్తి కాలే. గాలేరు నగర్ ఆనాడు ప్రారంభించావు, ఈనాటికి పూర్తి కాలే. వెలుగొండ ప్రాజెక్టు ఆనాడే ప్రారంభించావు, ఈనాటికి పూర్తి కాలే. కర్నూలు జిల్లాలో చిన్న చిన్న ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల, ఆర్డిఎస్ రైట్ కెనాలు ఇవన్నీ కూడా అత్యంత కరువు పీడిత జిల్లాలు, దాని గురించి నువ్వు మాట్లాడవు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అతిగతి లేదు. ఎంతసేపున కూడా పోలవరం చుట్టూ నువ్వు అంతా కూడా తిప్పుతా ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొకటి అని చెప్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఏమంటే, నువ్వు ప్రచార ఆర్భాటం తగ్గించుకో. అది చేసిన తర్వాత ప్రజలకు చూపించాలి, కానీ నువ్వు ఇంకా చేసే తక్కువ ప్రచారం ఎక్కువ. లేకపోతే ఇప్పుడు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉంది అంటున్నావు. నువ్వు 10% బడ్జెట్ కేటాయిస్తే చాలు, మొత్తము ఈ 3 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేవి లేకుండా చేయొచ్చు. ఇవేమి ఎక్కువ ఇవ్వాల్సిన పనిలే, 100కి 10 రూపాయలు ఇవ్వు చాలు. మొత్తం ఒక్క ప్రాజెక్టు ఒక్క కాలువ లేకుండా అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. నువ్వు ఆ పని చేయవు. ఆ పని చేయకుండా ఎప్పుడు కూడా ప్రచార ఆర్భాటం, పోలవరము సోమవారం అనేది. నువ్వు అసలు ఈరోజు కూడా పోలవరం నిర్వాసితులకి వారికి సరైన సౌకర్యాలు కల్పించలేకపోయినావు. రేపు ఆగస్టు వచ్చేలోగా మళ్ళీ వాళ్ళు మునిగిపోతారు. జూలై ఆగస్టు నెలలో వాళ్ళందరూ మునిగిపోవాలా, గుట్టలెక్కాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాం, అమరావతి పేరుతో నీవు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అమరావతి పలకడానికి ఇష్టపడడం లేదంటే దానికి కారణం ఇదే. నీవు అమరావతి పేరు మీద, ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నా, మన ఈశ్వరయ్య కూడా చెప్పాడు, అమరావతి ఫ్రీ జోన్గా చేయాలి. రాష్ట్రంలో ఉన్న 29 జిల్లాల ప్రజలు కూడా ఈ రాజధాని మాకందరికీ చెందినది అని వారు అనాలి. అది అనాలంటే అమరావతి ఫ్రీ జోన్గా చేయండి. అందరికి కూడా అందులో వచ్చే దానివల్ల మంచి కానీ చెడు కానీ అది అందరికీ దక్కాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అమరావతిని ముందు చేయాల్సిందేమంటే అమరావతి ఫ్రీ జోన్గా ప్రకటించండి. దెన్ ఓన్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ దే విల్, అప్పుడు వాళ్ళు అంటారు కూడా ఇది మా అమరావతి అని అంటారు.
లేదంటే అది గుంటూరు జిల్లా అమరావతి అవుతుంది. కాబట్టి ఫ్రీ జోన్ చేయాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదే అంటే వాళ్ళు ఎక్కే ఫ్లైట్లకి ఏమన్నా దానికి ఆయిల్ అవసరం లేదేమో నాకు తెలియదు, గాలితో ఏమన్నా నడుస్తున్నాయేమో వాళ్ళు. కాదు ఇప్పుడు అది ఆయన కూడా ఉన్నాడు కదా, అసలు చెప్పే ఆయనకే ఇది లేదు. అసలు నరేంద్ర మోడీ ఆయన దుస్తులు ఫారిన్వే, ఆయన బూట్లు ఫారినే, ఆయన వాచ్ ఫారినే, అన్నీ ఫారిన్. 10 లక్షలకు తక్కువ లేకుండా ఏది ఉండదు ఆయన దగ్గర. ఆయన మొత్తం అందరికంటే ఏ ప్రధానమంత్రి తిరగనన్ని దేశాలు ఆయనే తిరిగాడు. మరి ఆయన ఏం పొదుపు పాటించాడు? చంద్రబాబు నాయుడు అసలే పాటించాడు. చంద్రబాబు నాయుడు ఏనాడు పాటించలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇంకో 2 తోడయ్యారు, పవన్ కళ్యాణ్, లోకేష్. ఇంతకుముందు పాపం చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయన ఒక్కడే విమానాల్లో తిరిగేవాడు. ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఇప్పుడు 2 కలిశారు. వీళ్ళిద్దరు మళ్ళీ ఇంతమంది మీరు దుబారా చేసి పాపం అతను నిమ్మల రామానాయుడు మంచోడు, అతను మాత్రం 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కిస్తారా మీరు? అది పాపం ఎండలో. రామనాయుడు అంటే నాకు కూడా అంత ఇష్టమే పాపం. కొల్లు రవీంద్ర అని కొద్దిగా దొక్కాడు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఈయన 10 కిలోమీటర్లు దొక్కినాడు ఊరంతా చూడాలని. నాకు అదే పాపము, అమాయకులకి శిక్ష చేస్తున్నారు మీరు. పొదుపు పేరుతో నిమ్మల రామానాయుడు 10 కిలోమీటర్లు ఎండలో సైకిల్ దొక్కాలా? మీరు మాత్రం ముగ్గురు తలా ఒక హెలికాప్టర్ వేసుకొని విమానాల్లో తిరగాలనా? ఇదేనా పొదుపు మంత్రం అంటే అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే నేను సూటిగా అడుగుతాను, మీకు చేతనైతే నరేంద్ర మోడీ వైఖరిని ఖండించండి, చేత కాకపోతే ఉరికే ఉండండి. మీరు వీళ్ళు ఇంతే, మీరు ఆయన పొదుపు మంత్రం అని చెప్పి మీరు సైకిల్లో తిరిగితే ఉపయోగం లేదు. పైగా మహానాడు కూడా రద్దు చేసుకుంటానన్నాడట. మహానాడు ఎందుకు రద్దు చేసుకోవాలయా? ప్రధానమంత్రి చేసిన పనికిమాలిన పనికి అతను ఒక పనికిమాలిన పడితే ఆ పనికిమాలినకు సపోర్ట్గా మీరు మహానాడు రద్దు చేసుకుంటారా? ఎందుకు రద్దు చేసుకుంటారు? పార్టీ పండగ అది. దాంతో మీరు మిగిలించాల్సింది వేరే రకంగా ఆదా చేయండి. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి మేము ఎట్లయితే మహాసభలు జరుపుకుంటామో అట్లా మీరు మహానాడు జరుపుకోండి. అంతేగాని ఆడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మార్కులు కొట్టేసేకి, ఆడ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఇవి చేస్తాను, అది కరెక్ట్ కాదు. సిపిఐ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోల్లో జూన్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొత్తం 28 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులకు ఒక రాజకీయ శిక్షణా శిబిరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాం. ఆ ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించబోయేటువంటి ఆ యొక్క శిక్షణా శిబిరంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తన రోలు ఏ విధమైనటువంటి పద్ధతిలో పోషించాలనేటువంటి అంశం పైన చర్చించబోతున్నామని చెప్పి తెలియజేస్తాను.